ఏదైనా ఒక స్టార్టప్ లిమిటెడ్ బడ్జెట్ లో స్ట్రాంగ్ ఆన్లైన్ ప్రెజెన్స్ ని కలిగి ఉండాలంటే ఏం చేయాలి? లాస్ట్ 4-5 ఇయర్స్ నుండి ప్రతి ఒక్క స్టార్టప్ అనేది డిజిటల్ మార్కెటింగ్ మీద ఫోకస్ చేస్తున్నాయి. ఎందుకంటే మార్కెటింగ్ అనేది ఈజీ అవుతుంది, అట్ ద సేమ్ టైం రిజల్ట్ అనేది కూడా చాలా బాగుంటుంది. సో నేను కూడా లాస్ట్ 4 ఇయర్స్ నుండి ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఏ డిజిటల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్. సో దట్స్ వై డిజిటల్ మార్కెటింగ్ అనేది స్టార్టప్స్ కి ఎంత హెల్ప్ అవుతుందో నాకు కూడా తెలుసు. సో ఇప్పుడు స్ట్రాంగ్ ఆన్లైన్ ప్రెసెన్స్ ని ఎలా బిల్డ్ చేయాలో చూద్దాం. నెంబర్ 1, డిఫైన్ యువర్ బ్రాండ్. ఏదైనా కంటెంట్ స్టార్ట్ చేసే ముందు మీ బ్రాండ్ని డిఫైన్ చేయాల్సి ఉంటుంది. మీ ప్రోడక్ట్ ఏంటి, మీ సర్వీస్ ఏంటి, కంపేర్ టు కాంపిటీటర్స్ మీరు ఎలా మీ ప్రోడక్ట్ ఆర్ సర్వీస్ని అందిస్తున్నారు అనేది క్లియర్గా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. నెంబర్ 2, చూజ్ యువర్ ప్లాట్ఫామ్స్. మీరు ఆన్లైన్ సోషల్ మీడియాలో ప్రతి చోట ఉండాల్సిన అవసరం లేదు, కానీ మీ కస్టమర్స్ ఏ ప్లాట్ఫామ్స్లో ఎక్కువగా ఉంటారో అక్కడ మీరు ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుంది. ఎగ్జాంపుల్, మీరు B2B స్టార్టప్ అయితే మీరు లింక్డ్ఇన్, ట్విట్టర్ మీద ఫోకస్ చేయొచ్చు. అండ్ B2C స్టార్టప్ అయితే మీరు ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ అండ్ యూట్యూబ్ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ వీటిలో మీ బిజినెస్ పేజెస్ క్రియేట్ చేసుకొని అందులో మీ స్టార్టప్ లోగోస్, పోస్టులు కలర్ఫుల్గా డిజైన్ చేసుకొని మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. నెంబర్ 3, క్రియేట్ వాల్యుబుల్ కంటెంట్. అనవసరమైన కంటెంట్ కాకుండా మీ ప్రోడక్ట్ లేదా సర్వీస్కి సంబంధించిన వాల్యుబుల్ కంటెంట్ని క్రియేట్ చేయాలి. నెంబర్ 4, ఎంగేజ్ యువర్ కమ్యూనిటీ. మీ కస్టమర్స్తో ఎవ్రీ టైం ఎంగేజ్ అయ్యే విధంగా చూసుకోవాలి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ ఫాలో అండ్ సబ్స్క్రైబ్.